హై నెట్వర్త్ ఉన్న వ్యక్తి టెండర్ వేశారు, దానికి పాజిబుల్ ఉంది. తర్వాత వాళ్లు కన్సార్షియంతో వస్తారు. పీపీపీ విషయంలో వైఎస్ జగన్ బెదిరింపుల వల్ల రాలేదని జనం అనుకోవచ్చు, కానీ పెట్టుబడిదారులకు ఎటువంటి భయాలు లేవు. మంత్రి సత్యకుమార్ జగన్మోహన్ ఈ తాటాకి చెప్పులకు ఎవరు బెదిరే పరిస్థితి ఉండదు. అటువంటి ఎవరు బెదర్లు కూడా తెలుసు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు. ఆయనకు అంత అవగాహన రాహిత్యం. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఒక విధానపరమైన నిర్ణయంలో సంబంధం లేని వాళ్ళని జైలుకు పంపిస్తున్నానని చెప్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. అయితే దీంట్లో సమస్య ఏమొచ్చిందంటే, ఆదోనికి ఒక రాజ్ కుమార్ ప్రేమ్చంద్ షా అని టెండర్ వేయడం జరిగింది. అయితే వాళ్ళు మేము 22వ తేదీ చివరి రోజు అని చెప్పినప్పుడు మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్ అడిగారు. 2 ప్రీ బిడ్ మీటింగ్లు కలిసిన తర్వాత కొన్ని అనుమానాలు అడిగారు. వచ్చిన తర్వాత మళ్ళీ 22 అయినప్పుడు మళ్ళీ ఒక 15 రోజులు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మేము ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే, ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్కి, ఎన్ఎంసీకి అప్లై చేసుకోవాలి. ఆ విండో ఈ యాక్చువల్గా అయితే 20-25 తేదీల్లో ఓపెన్ అవుతుంది. నెల రోజుల పాటు విండో ఉంటుంది. ఇప్పుడు 29వ తేదీ ఓపెన్ అవుతుంది, జనవరి 28 లోపల. ఈ టెండర్ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి అనుగుణంగా అప్లై చేసుకోవాల్సిన ఇది ఉంటుంది కాబట్టి సమయం లేదని చెప్పాం. దాంతో ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సంప్రదించిన తర్వాత ఈ ప్రశ్నలు కొద్ది సమాధానం ఇవ్వండి, మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ దీన్ని కొద్దిగా పొడిగించి ఇప్పుడైతే ఈ అగ్రిమెంట్ ఆదోనికి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది. మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం. అయితే సమయం చాలా తక్కువ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం. అది పరిశీలనలో ఉంది. ఇప్పుడు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమీ చేయలేరు. చూశారు కదా 5 సంవత్సరాల్లో ఆయన ఎటువంటి దౌర్జన్యాలు చేస్తే ఎవరు భయపడ్డారా? కాబట్టి పెట్టుబడిదారుల్లో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అట్లంటే ప్రతి చోట అతను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా గతంలో వచ్చినప్పుడు ఈ మనం చూసాం, రివర్స్ టెండర్ అన్నాడు, ఇబ్బంది పెట్టాడు, కానీ ఎవరు వెనకాడట్లేదు కదా. మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం మీద పెట్టుబడిదారుల్లో చాలా విశ్వాసం ఉంది. ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ పెట్టుబడులను ఏ రకంగా ప్రోత్సాహం అందిస్తున్నారు, రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మేము చెప్పాము, ఇప్పుడు 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్లు అయ్యాయి, ఎంఓయూలు అయ్యాయి అంటే అవన్నీ విశ్వాసం లేకపోతే వస్తారా? విశ్వాసం ఇబ్బంది లేదు. అయితే ఈ విషయంలో కాస్త బెదిరింపులు, అది పాల్పడ్డము ప్రజల్లో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా అనుకోవచ్చు, కానీ పెట్టుబడిదారుల్లో అటువంటి భయం ఏం లేదు. మాట్లాడుతున్నాం. ఇవాళ మధ్యలో 3 రోజులు సెలవులు రావడం, ఇవాళ కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళ దీన్ని తీసుకొని ఎంతవరకు ఇవ్వచ్చు, మళ్ళీ రీటెండర్ ఎప్పటిదాకా వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఈరోజు చూస్తున్నాం. హై నెట్వర్త్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు. నేను చెప్పాను, డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ షా అని అతను వేశాడు. వేసుకోవచ్చు. హై నెట్వర్త్ కేటగిరీ ఉంది. వాళ్ళ తర్వాత కన్సార్షియంతో వస్తారు. ఏం లేదండి, అది అన్ని ఇటువంటివన్నీ చూస్తా కూర్చుంటే మీనమేషాలు లెక్క వేస్తా అంటే నాణ్యమైన వైద్య విద్యను అందించాల్సి ఉంది, మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాల పాటు మీరు అడుగుతా ఉండి దీంట్లో ప్రక్షాళన చేస్తా ఉంటే మేము కూడా అభినందించే వాళ్ళం. కానీ that is much better than reverse tendering. Don't worry. Happy New Year to all of you. Thank you very much. Come.